ప్రెస్ వాళ్ళు వచ్చే ముందు రిమూవ్ చేయండి. ఓకే సార్. మర్చిపోకుండా బ్లడ్ శాంపిల్స్ రైట్ తీసుకోండి. సార్. లాస్ట్ టైం కూడా ఎక్కడో చచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని పీపీ చెప్పాడు. ఏ టైంకి? 2 o'clock సార్. రిపోర్టింగ్ టైం 3:15 సార్. డిస్బర్సల్ టైం 4 అని రాసుకోండి. రైట్ సార్. వేరే ఏదైనా ఇంప్రెషన్ ఉందేమో చూడండి అమ్మా. ఏంటి శివ, ఏమైనా దొరికిందా? గోడ మీద ఏ ఫుట్ ప్రింట్స్ లేవు. దీనిపై నుంచే జంప్ చేశారు. త్వరగా నాకు రిపోర్ట్ పంపించండి. ఓకే సార్. నమస్తే సార్. టెర్రస్ ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుందా? అవును సార్, ఓపెన్ గానే ఉంటుంది. పడినప్పుడు సౌండ్ ఏమీ వినిపించలేదా? వినిపించలేదు సార్. ఇంత పెద్ద అపార్ట్మెంట్ లో సీసీటీవీ ఏం లేదా? మెయింటెనెన్స్ ఎవరు కట్టడం లేదు సార్. జీతం తీసుకునే చాలా రోజులైంది. ఇంకెక్కడ సార్ సీసీటీవీ? ఎస్ సార్, మన సరౌండింగ్సే సార్. లేడీ సార్, ఫాల్ ఫ్రమ్ హైట్ సార్. చేస్తున్నాను సార్, ఎంక్వైరీ అయ్యాక ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇతని దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని సార్ లోపల నా టేబుల్ మీద సరే పెట్టారు. సార్. మీ పేరేంటి? మురళీధర్. హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశాం సార్. అతను వస్తున్నాడు సార్. పాపం వాళ్ళకి పిల్లలు లేరు. పెళ్ళై ఎన్నేళ్ళు అయి ఉంటుంది? అది మాకు తెలియదు సార్. 8 ఏళ్లు. మొన్నే కదా 8వ ఏడు సెలబ్రేట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండేది? బాగానే ఉండేవాళ్ళండి. ఏం బాగుండడమో ఏంటో. నిన్న రాత్రి కూడా పెద్ద గొడవ అయింది. కేకలు కూడా వేసుకున్నారు. ఎప్పుడు చూసినా ఫోన్ ఫోన్ అని దాంట్లోనే ఉంటుంది. అతను తిడుతూనే ఉంటాడు. తను వాట్సాప్ లో ఒకే ఒక గ్రూప్ లో ఉండింది సార్. ఆ గ్రూప్ పేరు రాహుకాల పూజ. సార్, ఏజ్ 28, మ్యారేజ్ అబౌవ్ 7 years, పిల్లలు ఎవరూ లేరు. నైట్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవ జరిగింది. చెప్పు. మోటివ్ తెలియట్లేదు సార్. డెత్ నోట్ ఏం లేదు, కానీ మొబైల్ మిస్ అయింది. లాస్ట్ అవర్ మాత్రం ఇక్కడే చూపిస్తుంది. సరే, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ షేర్ చేయండి. సార్, ఈవినింగ్ పబ్లిక్ వెల్ఫేర్ మీటింగ్ ఉంది. ముందా పంచుడు వెళ్ళలేదంటే కమిషనర్ గారు కోపడతారు. హాస్పిటల్కి ఎస్ఐని పంపించు. ఓకే సార్. సర్వీస్ సెంటర్కి ఆ పగిలిపోయిన ఫోన్ తీసుకెళ్ళాను సార్, కానీ ప్యాటర్న్ అన్లాక్ చేయడం అవదన్నారు సార్. వీ కెన్ డూ ఇట్ సార్. ఇది చూడు సార్, వీ గాట్ ద నెంబర్ సార్. సార్, ఇది నా ఫోన్ కాదు సార్, వాడి ఫోను. రారా. వెళ్ళరా, వెళ్ళు. నా ప్రాణాన్ని బ్రతికించారు సార్. నిన్న తీసుకొచ్చి ఎవరి మీదో కోపం నా మీద చూపించినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. బతికించారు సార్. మీరు గనక లేకపోతే వీళ్ళందరూ నేను ఆ అమ్మాయిని పైనుంచి కింద దోశానని చెప్పి కేసు క్లోజ్ చేసేవాళ్ళు సార్. సార్ రేయ్, పేరేంట్రా? అరుణ్. అరుణ్ తోసారని నీకెలా తెలుసురా? అదెందుకు సార్ దూకుద్ది? కావాలంటే అతను దోస్తుద్ది కానీ ఆమె అయితే దూకదు సార్. ఆయన వైఫ్ నీకెలా తెలుసు? తెలుసు సార్, కానీ నిన్న నేను పొద్దున్నుంచి లోపలే ఉన్నాను కదా సార్. ఆయన వైఫ్తో నీకేంటి సంబంధం? సార్, కొంచెం బయటకు వెళ్ళండి. మీరు బయటకు వెళ్ళండి సార్, నేను పిలుస్తాను. ఓకే సార్. లేవరా. చెప్పరా. ఇంకో 2 పీకితే నా పని అయిపోయింది సార్. అన్ని నిజాలే చెప్పేస్తాను సార్. జరిగింది జరిగినట్టు చెప్పేస్తాను సార్. ఆమె జిమ్లో పరిచయం అయింది సార్ నాకు. ముందుగా గ్రూప్ చాట్ లో స్టార్ట్ అయ్యి తర్వాత ప్రైవేట్ చాట్ లో కన్వర్ట్ అయింది సార్. అలా మాట్లాడి లవ్ గా కన్వర్ట్ అయింది సార్. ఆమె భర్త ఫోన్ చూసినప్పటి నుంచి డైరెక్ట్ గా వెళ్ళే మాట్లాడుతున్నాం సార్. వస్తున్నా. తను నేను వచ్చిన ప్రతిసారి సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేస్తుంది సార్. సీసీటీవీ ఆఫ్ చేసేసాను. యాజ్ పర్ టైం టేబుల్ ఈ రోజు నేను అక్కడికి వెళ్ళాలి. మంచిదైంది సార్, నన్ను కాపాడారు. నువ్వెందుకురా లోపలికి వచ్చావు? ప్రియా అని ఒక ఐడి సార్. ఇలాగే చాట్ చేసి లైన్ లో తీసుకున్నా. ఒక చుడిదారు కొనుక్కొని ఆమె ఇంటికి వెళ్తే అప్పుడే నాకు తెలిసింది ఆమె ప్రియ కాదు, ప్రియ దర్శన్ అని. ఆమె భర్త సార్.
మా ఆవిడ ఫోన్ మీద ఫోన్ చేస్తుంది ఎప్పుడు వస్తావని. మన బాధలు వాళ్ళకేం తెలుస్తాయి? సింహం ఆ సైకిల్ మీద వెళ్ళేవాడిని పట్టుకో. ఆగురా. రేయ్, ఆగు. రేయ్, ఎక్కుతావా? ఆగురా. 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 అరే, పరిగెత్తు మాట్లాడుతుంటే ఆయాసం రాకుండా ఉంటుందా? దానికి అనుమతి ఎలాగా? ఫోన్ పెట్టి మళ్ళీ చేస్తాను. సార్ కనిపించలేదు. రేయ్, రేయ్, లేరా. రేయ్, ఇలా ఎవడన్నా వెళ్తుంది చూసావా? ఒక క్వార్టర్ ఇప్పిస్తారా? ఏయ్. చెప్తా. ఒక క్వార్టర్ ఇప్పిస్తేనే పని అవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసురా? సార్ క్వార్టర్ ఇప్పిస్తారా? చెప్తా. రేయ్, సింహం ఆగు. సార్ చెప్పండి సరే. సార్. ఇదిగో తీసుకో. ఇవ్వండి సార్.